యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృప వెంబడి కృప మనకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాప క్షమాపణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ శక్తి మనకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధంగా జీవించే అవకాశం మనకు వచ్చింది. ఇంత వెసులుబాటు మనం కలిగి ఉండడానికి ప్రభు సిలువలో ఎంతో వెల చెల్లించాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంత గొప్ప కృపను పొందుకున్న తర్వాత కూడా దేవునికి భయపడకపోతే నీకు క్షమాపణ ఉందా? ప్రశ్నించుకో. దేవునికి లోబడకపోతే నీకు క్షమాపణ ఉందా? దేవుని ప్రేమను ఇంత అనుభవించిన తర్వాత, దేవుని ప్రేమ ఇంత రుచి చూసిన తర్వాత, తెలిసి దేవునికి భయపడకుండా దేవునికి విరోధమైన మార్గంలో నువ్వు వెళుతూ మరి కొంతమందిని ప్రోత్సహిస్తూ ఉంటే ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా దేవుడు? చూస్తా ఊరుకుంటాడా దేవుడు? కళ్ళు మూసుకుంటాడా దేవుడు? ఎన్నిసార్లు దేవుడు ఇప్పటికి మాట్లాడాడు నీతోటి? ఇది ఎన్నోసారి దేవుడు నీతో మాట్లాడు. దేవుడు మాట్లాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇప్పటికన్నా కళ్ళు తెరు. ఇప్పటికన్నా చెవులు రిక్కించుకొని విను. దేవునికి భయపడు, నీకు క్షేమము